విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి విద్యార్థులకు తీవ్ర స్థాయిలో వాతలు పెట్టి అతనికి గాయాలు పాలు చేసిన పరిస్థితి అయితే ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది. దానికి సంబంధించి ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఒంగోలు వన్ టౌన్లో కూడా కంప్లైంట్ చేసే దానికోసం కూడా ఇక్కడ రావడం జరిగింది. వారు మనతో పాటు ఉన్నారు. అసలు వారు మాట్లాడుతున్నారు ఏం జరిగింది ఏంటి అమ్మా, అసలు ఏం జరిగింది, మీ బిడ్డకు దెబ్బలాలు తగిలి అసలు ఎవరు పెట్టారు? సార్ మా అబ్బాయిని ఒంగోలులో ట్యూషన్కి పంపిస్తున్నాను. మా ఇంటి ఎదురుగా నేను ట్యూషన్ పంపిస్తుంటే అదే మా పార్వతమ్మ గుడి దగ్గర పంపిస్తుంటే ఆ అబ్బాయి ఏదో హోంవర్క్ ఏదో చేయలేదని చెప్పి అట్ల కాడ గ్యాస్ మీద పెట్టి కాల్చి నెక్కర్ కిందకి తీసి 2 పిర్ల మీద వాతలు పెట్టి తర్వాత మేము అడిగితే మీరేదో చేసుకునేది చేసుకోండి, కాకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి, అక్కడ మేము చూసుకుంటాము అన్నారు సార్. అందుకని మేము మామూలుగా మంచితనంగా అడుగుదాం మేము పోయాము. వాళ్ళు అట్లా మంచితనంగా రాలా, అందుకని వాళ్ళే పెట్టుకోమన్నారని మేము పోలీస్ కేసు పెట్టాము సార్. అంటే ఇట్లాగా గతంలో ఏమన్నా కొట్టడం కానీ తిట్టడం కానీ జరిగిందా? ఇదే మొదటిసారి? ఇదే మొదటిసారి అంటే ట్యూషన్కి పంపిస్తున్నాం కదా, చిన్నపిల్లడు 3rd క్లాస్ చదువుతున్నాడు సార్. 3rd క్లాస్ పిల్లోడు, ఇంతకుముందు ఏం లేదు, ఇప్పుడే. అబ్బాయి పేరేంటి, ఏ స్కూల్లో చదువుతున్నారు? ఇక్కడ నుంచి ట్యూషన్కి ఎంతకాలం నుంచి ఇక్కడ పంపుతున్నారు? ట్యూషన్కి 1 year నుంచి పంపిస్తున్నాము. అబ్బాయి పేరు దేవాంశ్. ఏ స్కూల్లో చదువుతున్నాడు? మాంటిసోర్. అబ్బాయి స్కూల్ టీచర్, ట్యూషన్ చెప్తుంది కదా ఇప్పుడు, ఆ టీచర్ పేరు షాబిరా. మీరు వెళ్ళి అడిగితే ఏం చెప్పారు? అంటే ఆమె వేరే దురుసుగా ఏమైనా ప్రవర్తించారా? లేకపోతే ట్యూషన్ చెప్పినప్పుడు మీరు కొట్టమని మామూలు బాగా చదువు చెప్పమనే అంటేనే కదా మేము చెప్పేది, కొట్టేది. అంటే మేమన్నాం బాగా చెప్పమ్మా చదువు అన్నాం, కానీ వాతలు పెట్టమని మేము చెప్పలేదు కదా అని అంటే, అవును మేము పెట్టామమ్మా, మేము పెట్టాలని పెట్టలేదు. సరే మీరు పోయి ఎక్కడ చెప్పుకోకండి, మీరు ఏదో చేసుకోండి, మీరు ఎంతమంది తెచ్చుకుంటారో తెచ్చుకోండి, మేము ఎంతమంది తెచ్చుకుంటామని వాళ్ళు అట్లా మాట్లాడారు. ఇది మొత్తానికి విద్యార్థులు తల్లిదండ్రులు భయపెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ షబీరా తాలూకు వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేసేదాని కోసం కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచరు కర్కశంగా అట్లకాడ కాల్చి స్టవ్ మీద వాతలు పెట్టాల్సిన పరిస్థితి. 2 పిల్లలకి నిక్కర కిందలాగి పిల్లల మీద వాతలు పెట్టారని తెలియజేస్తుంది. అదేవిధంగా అక్కడ చూస్తున్నాం విజువల్స్, ఆ బిడ్డ అక్కడ వారి చేతిలో అయితే ఉంది, పూర్తిగా కూడా వాలిపోయిన పరిస్థితి. చిన్న పిల్లవాడు కనీసం ఎవరికేం చెప్పుకోలేని పరిస్థితిలో తీవ్ర గాయాలయ్యి అతను వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకోవటం, వాళ్ళ తల్లిదండ్రులు ప్రశ్నించగా వారు దురుసుగా సమాధానం చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, కంప్లైంట్ చేసుకోండి, మేము అక్కడే చూసుకుంటామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో విద్యార్థి ఆ పిల్లవాడు యొక్క తల్లిదండ్రులు అయితే కూడా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి వారు కేసు నమోదు కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక పక్క టీచర్ తరఫు వారు కూడా వచ్చి ఇక్కడ కొంత పంచాయతీ చేసి సెటిల్మెంట్ చేసే పరిస్థితి అయితే కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఆ తల్లిదండ్రులను ఆ బిడ్డను కూడా లోపలికి తీసుకెళ్తున్నారు.